అగ్రిగోల్డ్ యాజమాన్యం మరో మోసానికి తెరతీసింది. ఇప్పటికే పీకల్లోతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన బాధితులను మళ్లీ మోసగిస్తోంది. దీనిపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసి పూర్తి నివేదిక సమర్పించాలని సిబిఐను ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది. మూలిగేటక్కపై తాటిపండు పట్ట చందంగా మారింది అగ్రిగోల్డ్ బాధితుల పరిస్థితి. అసలే పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో పడి సతమతమవుతున్న బాధితులను మళ్లీ మోసగిస్తోంది అగ్రిగోల్డ్. ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమ్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట ఓ నకిలీ సంస్థను ప్రారంభించింది. ఇందులో అగ్రిగోల్డ్ డైరెక్టర్సే బినామీలుగా వ్యవహరిస్తున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు తక్కువ ధరకు అమ్ముతున్నారని, ఆ భూములకు సంబంధించి తామే బిడ్లు వేసి అధిక ధరలకు అమ్మి డబ్బులిప్పిస్తామంటూ నమ్మిస్తున్నారు. బాధితుల నుండి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నా ఈ విషయాన్ని బాధితులు హైకోర్టు దృష్టికి తీసుకురావడంతో న్యాయస్థానం సీరియస్ అయింది. బోగస్ సంస్థను ప్రారంభించిన వారిని వెంటనే అరెస్ట్ చేసి పూర్తి నివేదిక సమర్పించాలని సిబిఐని ఆదేశించింది. ఈ విధంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తూ కోర్టులో చాలా తక్కువకు ఆస్తులన్నీ కూడా అమ్ముడుపోతున్నాయని చెప్పేసి అటు డిపాజిటర్లకి ఏజెంట్లకి తప్పుడు సమాచారం ఇచ్చేసి వాళ్ళ ద్వారా డబ్బులు సేకరించి అందరినీ మోసం చేసే మరో మోసానికి తెరదీసే విధంగా వారి ప్రవర్తించడాన్ని కోర్టు చాలా సీరియస్గా పరిగణించి వారి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకునే విధంగా ఈరోజు ఆర్డర్స్ అనేది సిఐడి వారికి పాస్ చేయడం జరిగింది. అగ్రిగోల్డ్ ప్రారంభించిన నకిలీ సంస్థ వివరాలను ఆధారాలతో సహా బాధితులు కోర్టు ముందుంచారు. వీటిని న్యాయస్థానం పరిశీలించింది. విచారణను వచ్చే నెల 13కి వాయిదా వేసింది.